ఈ మూవీ 'ఆర్ఆర్ 2' సీక్వెలా? సో, 'తెలుసు కదా' మూవీకి స్వాగతం సుస్వాగతం. 'తెలుసు కదా' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్‌లో ఏందంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే స్టోరీ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. గ్రాండర్‌గా ఉంది. ప్లస్ ఏందంటే లవ్ స్టోరీస్ ఉన్నాయి సినిమాలో. అంటే తెలుసు కదా! సినిమాలో అయితే నార్మల్‌గా అయితే ఇగ లవ్ స్టోరీస్ ట్రాటింగ్ ఉంటది. ప్లస్ ఏంది ఎమోషన్స్ క్యారింగ్ చేయడం చాలా బాగా అనిపించింది. మెయిన్‌లీ క్యారెక్టర్ వైస్ డిజైన్ ఏందంటే ఇక స్టోరీ వైస్ చూసుకుంటే ఆ స్టోరీ ప్లాట్ ఏందంటే ఇక హీరోకి మామూలుగా అఫైర్స్ ఉంటాయి. తనేదో చెల్లితో ఉంటాడు. కొంచెం ఏందంటే తనకి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ప్లస్ ఏందంటే రూడెడ్ బాయ్ అనమాట. సో, ఆ విషయంలో ఏందంటే మనకి హీరోయిన్స్ పరిచయం అయితుంటారు. మెయిన్ హీరోయిన్ శ్రీనిధి గారు, అలాగే మన రాజశేఖర్ ఖన్నా గారు మెయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా అంటే చేశారు. ఇందులో ఏందంటే మెయిన్‌లీ ఇగ ఎమోషన్స్ క్యారీ చేసుకుంటూ ఉన్నారు. ప్లస్ లవ్ సీన్స్ చాలా ప్లస్ ఏందంటే వీళ్ళిద్దరి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే హీరోకి హీరోయిన్ దక్కుద్దా లేదా అంటే ఇద్దరు హీరోయిన్‌లు లవ్ చేస్తుంటారు. సో, ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని అఫైర్స్. సో, తనకుంటాయి కదా కాంటాక్ట్స్. సో, దాన్ని బట్టి ఇగ సినిమా స్టోరీ రన్ అవుతుంటది. ఇగ మధ్యలో ఏందంటే ఈ కాలేజ్ డేస్ అలాగే లవ్ స్టోరీస్, జాబ్స్. సో, అక్కడి నుంచెల్లిగా మనకి రొమాన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సిద్దు అనైతే నాకు తెలిసి ఇందులో చాలా రొమాన్స్ చేస్తున్నట్టు చూపించారు. ఎందుకంటే రాశి ఖన్నాతోటి ఎక్కువ సేపు రొమాన్స్ ఉంది. సో, ఆ రొమాన్స్‌కి తగ్గట్టే ఉంది. తర్వాత ఏందంటే తన యాంగర్ ఇష్యూస్. లవ్‌ని పోర్ట్రేట్ చేయడం, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం, దాన్ని పొందకపోవడం. సో, ఇలాంటి కొన్ని యాంగర్ ఇష్యూస్ చాలా ఉంటాయి. తర్వాత ఏందంటే తన యాటిట్యూడ్‌కి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో, 'శ్రీనిధి శెట్టి' గారు అలాగే కొన్ని యాంగర్ ఇష్యూస్. నాకైతే ఒక్కోసారి ఫ్రేమ్‌లో ఏమనిపించిందంటే 'సూరసనం కృష్ణ' ఉంటారు చూసినవా? సో, ఆ సినిమా రిఫరెన్స్ కూడా అనిపించింది. ఎందుకంటే కొన్ని సీన్స్‌లో అట్నే అనిపిస్తున్నాయి. ప్లస్ ఏందంటే 'ఆరెంజ్' సినిమా ఈవెన్ సో, 'సూరసన్ ఆఫ్ కృష్ణ' సినిమా అంటే చాలా సినిమాలు చూసినాం కదా! సో, ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ. సినిమా రిలీజ్ అయ్యే వరకైతే మనకేం చెప్పలేము. నాకైతే అంటే కొంచెం ఇగ అనిపించింది ఆ టైప్‌లో. ఎందుకంటే రీసెంట్ కొంచెం మూవీస్ కూడా చాలా వరకు ఇట్నే ఉన్నాయి. ఇద్దరు హీరోని ప్రేమించడం, ఒక అబ్బాయి మిగిలిపోవడం. సో, ఈ టైప్ ఆఫ్ స్టోరీ చాలా వచ్చినాయి. అలాగే ఒక్క హీరో ఉంటే ఇద్దరు అంటే ఇది కొంచెం ఇగ ఈ జనరేషన్‌లో ఇట్నే జరుగుతున్నాయి కదా! సో, 'ఆరెంజ్' రిఫరెన్స్ అనిపించింది. అలాగే 'సూరసన్ ఆఫ్ కృష్ణ' రిఫరెన్స్ అనిపించింది. కొన్ని యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఫ్రెండ్స్‌ని కలవడం, డిస్కషన్ చేయడం, తిన రూటెడ్ మైండ్ సెట్‌ని మార్చడం, కొంచెం కామెడీగా, కొంచెం ఏందంటే సీరియస్ అనేది తగ్గియడం చెప్పేసి కొన్ని చాలా యాస్పెక్ట్స్ ఉంటాయి. సో, ఇవే పదంగా ఎళ్తా ఉంది సినిమా అయితే. నాకైతే కొంచెం గ్రాండర్ లుక్ అనిపించింది. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ స్టోరీ. అంటే లవ్ నుంచి పోర్ట్రేట్ చేసుకుంటూ, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారనిపించింది నాకైతే. కాకపోతే ఏందంటే ఆ డౌట్స్ క్లియర్ అయితాయి కావని చెప్పంటే ఇగ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. నాకైతే ఈ సినిమా విషయానికైతే కొంచెం అయితే పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. ఎందుకంటే సినిమా హిట్ అవుతుందని చెప్పేసి. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగానే ఒక 1 అవర్‌లోనే చాలా మంది కామెంట్ చేశారనమాట. సో, డిస్క్రిప్షన్‌లోకెళ్ళి చూస్తే ఏందంటే చాలా వరకు ఆ ట్రైలర్ రిలీజ్‌లో 'ఆరెంజ్' సీక్వెల్సా లేకపోతే సమ్ సీక్వెల్స్ అంటున్నారు. కొంచెం డీప్ చేసి ఏందంటే అదే ఇగ నాకు అర్థమైపోయింది. ప్లస్ ఏందంటే ఈ సినిమా చాలా వరకు ఇగ వేరే ఈ హీరోకి యాంగర్ ఇష్యూస్ ఉండడం, ఏదో ఒక డిప్రెషన్ మెంటాలిటీలో ఉండడం, వాళ్ళ ఫ్రెండ్‌ని కలవడం, ఏదో కన్విన్స్ చేయడం, ఒక స్టోరీని ఒక పోర్ట్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, దాన్ని ఇంకా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం, ఒక లవ్ అంటే ఏంటిది, ఎఫెక్షన్ ఏంటిది, బాండింగ్ అంటే ఏంటిది అని చెప్పేసి మనకి సినిమాలో చూపిస్తారని అనిపించింది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఎందుకంటే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మన ఇంత రిలీజ్ కాలేదు. కాకపోతే మన ట్రైలర్‌లో కొన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టి మనం దాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి ఇలాంటి సినిమాలంటే ఇష్టం కాబట్టి ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేద్దాం. ఇలాంటి సినిమాలు చూద్దాం. థియేటర్‌లో ఖచ్చితంగా చూద్దాం. ఎందుకంటే మన సినిమాలు మనమే థియేటర్‌లో చూసుకుందాం. నో పైరసీ ఓకేనా? ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది రాసిపెట్టుకోండి.